కాలీవుడ్ స్టార్ హీరో విశాల్కి అసలు ఏమైంది? రీసెంట్‌గా హీరో విశాల్ ఒక వేదిక పైన స్పృహ తప్పి పడిపోయాడు. మీ అందరికీ బాగా తెలుసు విశాల్ ఒక మంచి నటుడు. అటు తమిళ్ కావచ్చు, ఇటు తెలుగు కావచ్చు. చాలామంది అభిమానులు తన సొంతం చేసుకున్నాడు. అయితే విశాల్‌ది మాతృభాష తెలుగే. ఒక ప్రముఖ నిర్మాత కుమారుడైన విశాల్ తమిళ్లో ఒక మంచి హీరోగా చాలా సినిమాలు చేశాడు. ఇప్పటికే 25 పైగా సినిమాలు చేశాడు. రీసెంట్‌గా 'మదగజరాజ' అనే ఒక మూవీలో కూడా విశాల్ షేక్ అవుతూ, వణుకుతూ మాట్లాడిన ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా చాలా కలిచివేశాయి. అసలు విశాల్‌కి ఏమైంది? విశాల్ ఆరోగ్య పరిస్థితి ఎందుకు అంత క్షీణించింది? ఒకప్పుడు విశాల్‌ని చూస్తే నిజంగా ఎంతో దృఢంగా కనిపించేవాడు. విశాల్‌కి మంచి సిక్స్ ప్యాక్ కూడా ఉండేది. చాలా ఫిట్‌గా ఉండేవాడు. విశాల్ సినిమాలో కూడా చాలా స్టంట్లు అతనే చేసేవాడు అంటూ కూడా చెప్పేవారు. అలాంటిది విశాల్ ఇప్పుడు రీసెంట్‌గా ఒక స్టేజ్ పైన అతనికి సంబంధించిన ఒక మూవీ ప్రమోషన్‌లో వచ్చి అతను మాట్లాడుతున్నప్పుడు చూస్తే ఆ స్టేజ్ పైన షివర్ అవుతూ చాలా షేక్ అయిపోతూ మాట్లాడండి విశాల్. అయితే రీసెంట్‌గా మళ్ళీ ఇలాగే ఒక ట్రాన్స్‌జెండర్స్ సంబంధించి ఒక ఫంక్షన్‌కి వెళ్ళిన విశాల్, ముఖ్య అతిథిగా వెళ్ళిన విశాల్ అక్కడ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడంటూ అతన్ని హాస్పిటల్‌కి తరలించే ఆ దృశ్యాలన్నీ కూడా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అసలు విశాల్‌కి ఏమైంది? అతను ఏమైనా ఆరోగ్య బాధతో బాధపడుతున్నాడా అనే విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొంతకాలంగా సినీ హీరో విశాల్ ఆరోగ్యంపై అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ ఈవెంట్కి హాజరైన ఆయన ఉన్నటువంటి వేదికపైనే స్పృహ తప్పి పడిపోయారు. అప్పటి వరకు హుషారుగా అందరినీ పలకరిస్తూ సందడి చేసిన విశాల్ ఎందుకు ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారో తెలియక అందరూ చాలా కంగారు పడ్డారు. అయితే తమిళ అగ్రనటుడు విశాల్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఓ ఈవెంట్కు హాజరైన విశాల్ ఉన్నట్టుండి వేదికపైనే స్పృహ తప్పి పడిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసలు ఏం జరిగిందంటే తమిళనాడులోని విల్లుపురం జిల్లా కువంగంలోని కుత్తున్నవర్ ఆలయంలో మే 11 రాత్రి ట్రాన్స్జెండర్ 2025 అందాల పోటీలు జరిగాయి. చిత్తరై తమిళ మాంసం వేడుకల్లో భాగంగా ట్రాన్స్జెండర్లకు నిర్వహించిన మిస్ కువాగం 2025 అందాల పోటీలకు ముఖ్య అతిథిగా హీరో విశాల్ హాజరయ్యారు. ఇందులో భాగంగా విశాల్ వేదికపై అందరినీ పలకరిస్తూ నిలబడి ఉన్నారు. ఇంతలో ఉన్నట్టుండి వేదికపై స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఏం జరిగిందో అని అర్థం కాక కార్యక్రమానికి హాజరైన వారంతా ఒక్కసారిగా కంగారు పడ్డారు. వెంటనే ప్రథమ చికిత్స అందించడంతో విశాల్ కోలుకుని కళ్ళు తెరిచారు. అనంతరం అక్కడే ఉన్న మాజీ మంత్రి పన్మూడి విశాల్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సరిగ్గా కొన్ని నెలల క్రితం హీరో విశాల్ నటించిన మదగజరాజ సినిమా ప్రమోషన్లో ఊహించని స్థితిలో విశాల్ కనిపించిన సంగతి తెలిసిందే. బాగా బక్క చిక్కిపోయి బలహీనంగా వణుకుతూ కనీసం మాట్లాడే స్థితిలో కూడా లేకుండా పిక్కూసిపోయి ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యంపై పలు ఊహాగానాలు కూడా బయటకు వచ్చాయి. స్టేజ్ పైనే కనీసం 4 ముక్కలు కూడా ఆయన మాట్లాడలేకపోయారు. దీంతో అప్పట్లో ఆయన విశాల్ ఆరోగ్యంపై తీవ్ర చర్చ జరిగింది. అయితే నటుడి టీం మాత్రం వాటిని కొట్టిపారేసింది. వైరల్ ఫీవర్ సోకిందని, తీవ్ర స్థాయిలో జ్వరం ఉండడమే అందుకు కారణమని వివరణ ఇచ్చింది. అయితే ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. అయితే తాజాగా జరిగిన ఈవెంట్లో విశాల్ కాస్త కోలుకున్నట్లు కనిపించినా ఇలా ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోవడంతో అసలు విశాల్కు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షించిన వైద్యులు విశాల్కి కొన్నాళ్ళు పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని, భోజనం చేయడం మానేయకపోవడమే మంచిదని సూచించారు. విశాల్ ప్రస్తుతం ఆసుపత్రిలో డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నారు. దీంతో విశాల్ అనారోగ్యంపై తమిళ సినిమా పరిశ్రమలో ఆందోళన నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం విశాల్ ఆహారం తీసుకోలేదని, జ్యూస్ మాత్రమే తాగాడని, అందుకే ఆయన స్పృహ కోల్పోయి పడిపోయినట్లు నటుడు విశాల్ మేనేజర్ హరి తెలిపాడు. సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, వైద్యులు పరీక్షించి విశాల్ క్షేమంగా ఉన్నాడని, సమయానికి ఆహారం తీసుకుపోవడమే మానవద్దని సలహా ఇచ్చారని చెప్పాడు. ప్రస్తుతం విశాల్ క్షేమంగా ఉన్నట్లు హరి వెల్లడించారు. విశాల్ ఫొటోస్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకప్పుడు విశాల్ ఎలా ఉన్నారో ఒకసారి మీరే చూడండి, పక్కన స్క్రీన్లో ప్లే అవుతున్నాయి. విశాల్ సెల్యూట్ అనే సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేస్తారు. అందులో ఒక పోలీస్ ఆఫీసర్గా కూడా ఆయన కనిపించారు. బాగా నటించారు ఆ సినిమాలో. తర్వాత చాలా సినిమాలు పైగా చేశారు, కానీ అవన్నీ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయినాయి. మధ్యలో పందెం కోడి అటువంటి సినిమాలు వచ్చినా అవి అంతంత మాత్రంగానే ఆడాయి. కానీ విశాల్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. విశాల్ మన తెలుగు నటుడు. నిజానికి చెప్పాలంటే అతని మాతృభాష కూడా తెలుగు సంబంధించిందే. అయితే విశాల్ సినీ నిర్మాత జీకే రెడ్డి యొక్క కుమారుడు.
చాలా సినిమాల వరకు ఆయన చేశారు. దాదాపు 25 సినిమాల వరకు కూడా చేశారు. అటువంటిది ఆయన ఒక్కసారిగా సడన్‌గా ఒక స్టేజ్ పైన కుప్పకూలిపోవడం నిజానికి చాలా అభిమానుల్ని బాధపెడుతుంది. అలాగే గతంలో చాలామంది హీరోస్ కూడా ఇదే విధంగా తన అభిమానుల్ని అలరించడం కోసం చాలా ప్రయత్నాలు చేసేవారు. కండరాలు, శరీరం దృఢంగా ఉండడం కోసం చాలా ఎక్సర్సైజులు చేసేవారు. అయితే పునీత్ రాజ్‌కుమార్ పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. పునీత్ రాజ్‌కుమార్ చాలా దృఢంగా ఉండడం కోసం ఆయన చాలా ఎక్సర్సైజ్ చేసేవారు. ఆయన డ్యాన్స్ బాగా చేయడం కోసం కూడా చాలా ప్రాక్టీస్ చేసేవారు. అయితే సడన్‌గా ఒక్కసారిగా పునీత్ రాజ్‌కుమార్ జిమ్‌లో కుప్పకూలిపోయి మరణించిన వార్త అందరికీ తెలిసిందే. అయితే విశాల్ అభిమానులు మాత్రం చాలా భయపడుతున్నారు. ఎందుకంటే మదగజరాజా ఈవెంట్లో విశాల్ షేక్ అవుతూ వణుకుతూ మాట్లాడారు. నిజానికి విశాల్‌కి ఇప్పటివరకు పెళ్లి కాలేదు. ఆయనకి 47 సంవత్సరాల పైగానే వచ్చాయి. మరి విశాల్ ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా? గతంలో కూడా విశాల్ గురించి అంటే అభిమానులు ఆరా తీయగా అతని అనారోగ్యం గురించి వాళ్ళ టీం మాత్రం కొట్టిపడేసింది. ఏ విషయాలు కూడా బయటకు చెప్పే ప్రయత్నం చేయలేదు. అండ్ ముఖ్యంగా రీసెంట్గా జరిగిన సంఘటనలో కూడా విశాల్కి సంబంధించిన హరి మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతను ప్రస్తుతం బాగానే ఉన్నారు. ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది. అయితే అతను ఆహారం టైంకి సరిగ్గా తీసుకోకపోవడం వల్లనే విశాల్కి ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సినిమా హీరోలందరూ కూడా తమ ప్రేక్షకుల్ని అలరించడానికి చాలా పద్ధతుల్లో వాళ్ళ శరీరాన్ని ఒక్కొక్కసారి మార్చుకునే అవకాశం ఉంటుంది. చాలామంది హీరోలు ఇందులో ఉన్నారు. శ్రమించి ఎక్సర్సైజ్ చేసి వాళ్ళ శరీరం బాగా కనిపించేందుకు కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా శ్రమిస్తూనే ఉంటారు. ఏదేమైనప్పటికీ హీరో విశాల్ త్వరగా కోలుకుని మళ్ళీ మంచి సినిమాలు చేయాలని చెప్పేసి మనం కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.